తెలంగాణ రాష్ట్రంలో వరదల నష్టంపై ఉన్న పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వరదల నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడి వరద నివారణకు శాశ్వత పరిష్కారమని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల నష్టంపై ఉన్న పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. వరదల నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు లేకుండా తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరారు. ఖమ్మం మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడమే అక్కడి వరద నివారణకు శాశ్వత పరిష్కారమని సీఎం తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందంతో మాట్లాడినటువంటి విశేషాలేంటి? ఇటీవల కురిసినటువంటి వర్షాలకు నష్టపోయిన బాధితులకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బృందంతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఎలాంటి ఖర్చు విధించకుండా వరదల నష్టపోయినటువంటి బాధితులకు ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించే విధంగా స్థితి చేయాలంటూ కూడా వారికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే తెలంగాణలో ప్రధానంగా ఖమ్మం జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో నష్టపోయినటువంటి రైతులు కావచ్చు, అదేవిధంగా ఆ వరదలకి నష్టపోయిన ఏదైతే ఆ ఇల్లు అంటే వరదలో ఇల్లు కొట్టడంతో పాటు అదేవిధంగా పశువులు ఏదైతే చనిపోయిన పరిస్థితి, సో వాటికి ఖచ్చితంగా ఎలాంటి షరతులు లేకుండా కూడా నష్టపరిహారం చెల్లించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఇప్పటికే కేంద్ర బృందం వరద బాధిత ప్రాంతాల్లో కూడా 2 రోజులు కూడా పర్యటన చేపట్టింది. ఈ పర్యటన చేపట్టడంతో పాటు అక్కడ జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళతో కేంద్ర బృందంతో కూడా సమావేశమై వీటికి తెలంగాణకు సంబంధించిన మొత్తం ఎంత మేర నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ప్రధానంగా అంటే ఇబ్బందులు పడ్డారనే అంశాలపై కూడా వారితో కూడా చర్చించాలని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా తెలంగాణకు సంబంధించిన మొత్తం నష్టపోయిన అంశాలతో ఉన్న ఒక వినతి పత్రాన్ని కూడా వారికి అందించిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.